హలో ఏపీ, నమస్కారం. నేను మీ షణ్ముఖ్. 5 ఏళ్ళు వర్సెస్ 5 నెలలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మహిళల భద్రతకు అప్పుడు ఇప్పుడు, మరి అదే విధంగా ఏపీలో లాండ్ ఆర్డర్ అప్పుడు ఇప్పుడు, మరి పోలీస్ పనితీరు అప్పుడు ఇప్పుడు, మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో వర్సెస్ నారా చంద్రబాబు నాయుడు గారి 5 నెలల పరిపాలన కాలం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లాండ్ ఆర్డర్ని ఒక అజెండాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు? 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏవైతే పనులు చేశారో, అంటే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వరల్డ్ బ్యాంకుకు ట్వీట్ చేయడం అయితేనేమి, లెటర్లు రాయడం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు అవసరం ఉన్నా లేకపోయినా, జరిగినా జరగకపోయినప్పటికీ అసలు లేఖలు రాయడము, ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అని ఏదైతే 2014 నుంచి 2019 మధ్య కాలంలో చేశారో అదే ఇప్పుడు చేస్తున్నారా? మరి నిజంగా లాండ్ ఆర్డర్ ఉందా లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అని చెప్పేసి ఇదే విషయం పైన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం షణ్ముఖ్, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, దుర్గా కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అసెంబ్లీ సాక్షిగా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది జగద్విదితమే. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అసభ్య, అనుచిత, అభ్యంతకరమైనటువంటి పోస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుకొని కింది స్థాయి ఉన్నటువంటి మహిళల వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారో నానా వ్యాఖ్యలతో పోస్టులు పెట్టుకుంటూ రావడం జరిగింది. మరి దానికి విరుగుడు ఇప్పుడు ఒక క్రమశిక్షణ రూపంలో సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు సమర్థనీయమా కాదంటే ఏం చెప్తారు సార్? అంటే ఇంతకాలం అరాచకత్వం ఏలింది కాబట్టి ఇప్పుడు కూడా అదే కొనసాగించాలంటాం కరెక్ట్ కాదు కదా షణ్ముఖ్. అరాచకం జరిగినంతకాలం జరిగింది, ఇప్పటికైనా సరే అరాచకాన్ని అయితే ఆపాలి. ఎప్పుడు ఎక్కడ అనేదే పాయింట్. కొంతమంది అరాచకాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, కొంతమంది భరించలేని వాళ్ళు ఉంటారు. అరాచకం చిరకాలం జరగదు, అరాచకం కొంతకాలం కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. ఆ కాలం అయిపోయింది అనేది వాళ్ళు గమనించాలి. ఇప్పుడు జరిగినటువంటి అరెస్టులు కానీ లేకపోతే ఇప్పుడు తీసుకుంటున్న చర్యలన్నీ ఇవాళ జరిగిన వాటి మీద కాదు, గత 5 సంవత్సరాలుగా మీరు ఇందాక చెప్పారు, నిరాటంకంగా ఎవరైనా నిందించవచ్చు, దూషించవచ్చు, పోర్నోగ్రఫీకి సంబంధించిన మార్ఫింగులు చేసి ఇళ్లలో ఉండే మహిళలను కూడా రోడ్ల మీదకి ఈడ్చి వాళ్ళ జీవితాలని ఆగం చేసేయటం, అతలాకుతలం చేసేసారు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పాడు, అవి నేను చూపించలేను, చెప్పలేను, అది నా దగ్గర ఉన్న రికార్డు మీకు ఇస్తాను విలేకరులకి, మీరు చూడండి తప్ప. ఐజీ గారు, ఆయన ప్రవీణ్ గారు, ఐపీఎస్, ఆయన నేను మాట్లాడలేను అన్నాడు. ఒక ఐపీఎస్ ఐజీ అవటానికి కనీసం ఒక 15 ఏళ్ళన పడుతుందని నాకు తెలిసి. అంతకాలంలో ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్ కూడా నేను నా నోటితో చెప్పలేను, నా కంటితో చూడలేను అన్నాడంటే ఎంత బాధాకరమైన సంగతి. వాళ్ళు ఒక రాక్షస జాతికి చెందిన వ్యక్తులు అయి ఉంటారు తప్ప మనుషులైతే చేయరని కూడా చెప్పాడు. ఇదివరకు గతంలో రాక్షసులు ఉంటారు, హోమాల్లోనూ వాటిల్లోనూ పచ్చి రక్తాన్ని తీసుకొచ్చి లేకపోతే పచ్చి మాంసాన్ని తీసుకొచ్చి వేసి ఆనందం పొందేవాళ్ళు అని విన్నాము. అటువంటి జాతిని ఇప్పుడు మనం చూస్తున్నాము అని చెప్పాడు. ఇక అంతకన్నా వర్ణించడానికి ఇంకేముంటుంది? అది శాసనసభలోనూ జరిగింది. మీరు అన్నట్టు గతంలో చట్టసభల్లో ఉండే వ్యక్తులకి కానీ, చట్టసభలకి నాయకత్వం ఇస్తున్న ముఖ్యమంత్రులకు కానీ, ప్రధానమంత్రులకు కానీ ఒక నైతిక విలువలు అనేవి ఉండేది. అంతెందుకు, ఫస్ట్ టైం ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తూ ఆ మెట్లకి తల అనిచ్చి మొక్కాడు. అది ఒక పవిత్ర దేవాలయం. అటువంటి భావన ఉండే వ్యక్తులే గతంలో శాసనసభల్లో ఉండేవాళ్ళు, చట్టసభల్లో. ఇప్పుడు ఒక అరాచక వ్యక్తులు ప్రవేశించి మహిళల మీద కూడా ఎటువంటి పోస్టులైనా పెడుతున్నారు. ఇప్పుడు మగాళ్ళ మీద పెడితే వాళ్ళు రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్నారు, వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తారు. ఇక్కడ మీరు మహిళల మీద పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు సార్, మరి వారి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా, మరి ఆ విషయం గుర్తుకు రాలేదంటారా? గుర్తొస్తే వాళ్ళు ఇట్టా ఎందుకు ప్రవర్తిస్తారు షణ్ముఖ్? ఇప్పుడు మరి వాళ్ళు కూడా ఖండించరా సార్? ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఖండించాలి కదా, అదే అన్నా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కొంతమంది ఆడపిల్లల్ని, మైనర్ పిల్లల్ని కూడా నేను రేప్ చేస్తాను, నా దగ్గరికి పంపండి అని అన్నాడు.
అరెస్ట్ చేసిన తర్వాత అతని భార్య ఒక సాత్వికమణి మాట్లాడుతుంది, నా అనుమతి లేకుండా నా భర్తను అరెస్ట్ చేశారని గగ్గోలు పెడుతుంది టీవీ ముందుకు వచ్చి. మరి నీ భర్త అటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఇటువంటి వాడితో నేను ఎట్లాంటి దుర్మార్గుడితో నేను ఎలా, ఒక పశువు కన్నా హీనుడితో నేను ఎలా కాపురం చేస్తాను, నేను కాపురం చెయ్యను అని ఆ రోజే టీవీల ముందుకు వచ్చి మహిళా సంఘాలను కూడా కోరి నాకు విడాకులు ఇప్పించండి, వీడితో నేను కాపురం చేయనని. గతంలో అమెరికాలో కూడా ఒక తెల్ల జాతీయ పోలీస్ అధికారి జాతి అహంకారంతో ఒక నీగ్రో అంటే నల్ల జాతీయుడు మెడ మీద కాలు పెట్టి అతన్ని బూట్ కాలుతో తొక్కి చంపితే ఆ భార్య, ఎవరైతే పోలీస్ అధికారి భార్య ఉందో, నేను ఇటువంటి దుర్మార్గుడితో కాపురం చేయనంది. అది మానవత్వం. ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది అంటే మన దగ్గర ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఎక్కువయ్యారు. ఆమె కూడా మహిళే కదా, మీరు అన్నట్టు ఆమె కుటుంబ సభ్యురాలే కదా, మరి ఆమె ఖండించాలి. కానీ వల్లభనేని వంశీ విషయంలో మాత్రం ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నేను భువనం గారి మీద ఆ మాట మాట్లాడిన మాట వాస్తవం అన్నాడు. ముందు మాత్రం బుకాయించాడు, ఎందుకంటే పార్టీ ఒత్తిడి మూలానది. కానీ సభ్య సమాజం, నాగరిక సమాజం, తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా కొంతమందికి లేకపోతే శ్రేయోభిలాషలో కానీ తప్పు నువ్వు మాట్లాడిందని అయితే చెప్పారు. చెప్పినందుకు ఒప్పుకున్నాడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ అంబటి రాంబాబు తీసుకొచ్చి ఐ విల్ కీప్ ద వూండ్స్ గ్రీన్ అని, అంటే ఆ గాయాన్ని మా అన్నని ఇవ్వను అన్నట్టుగా, నీ తల్లికి అన్యాయం కనుక జరిగితే ఆ మాట అంటే నేను ఇప్పుడు క్షమాపణ చెబుతాను అంటున్నాడు. ఆ రోజు నిండు సభలో విజువల్గా అన్ని మీడియా రికార్డులు అయ్యి ఉంటే తను కూడా ఆ సభలో ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా ఆ సభలో ఉన్నాడు. ఆ రోజు మాట్లాడి ఉండాల్సింది అంబటి రాంబాబు. కనీసం వైఎస్ఆర్సీపీలో అతనికి ఒక పేరు మిగిలేదు. 151 మందిలో ఆ ఒక్కడ మాత్రం డిఫర్ అయ్యాడు, ఆ రోజే ఖండించాడని. ఇప్పుడు వచ్చి నువ్వు చేసే న్యాయం ఏముంది? ఇప్పుడు సమయం అయిపోయింది. ఆ సమయం ప్రజలు ఆమె ముందు, భువనం గారు కూడా నిజం గెలవాలనేసి ప్రజల ముందుకు వెళ్ళింది. ఆమె తరపున న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఆమెను కూడా బజార్కి ఇచ్చారు, ఆమె మీద అపకీర్తి మాటలు మాట్లాడారు. ఇటువంటి వాళ్ళని దుర్మార్గుల్ని ఉంచితే రేపు మన బిడ్డలు కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడతారని వాళ్ళు 151 స్థానాలు గతంలో ఇచ్చి తప్పు చేశాము, ఇప్పుడన్నా మనం సరి చేసుకుందామని ఆయన్ని ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా కూడా పక్కకు పెట్టేశారు. అట్లాంటప్పుడు ఎవరి ఇళ్లలో మహిళలు ఉన్నా కూడా ఇదే తప్పు, ఇదే బాధ ఉంటుందనే కనుక జ్ఞానం ఉండుంటే ఆ రోజు 151 మంది సభ్యులు ఉన్న సభలో ఆ రోజు అట్లాంటి మాటల్ని ఉంచరు కదండి. ఇప్పుడు కౌరవ సభలో ఆ రోజు ద్రౌపది వస్త్రాపరణం అప్పుడు కూడా ఒక్క కౌరవుడు, అది మీకు తెలిసి ఉంటుంది ఆ పేరు కూడా, మూడో అతను ఒక్కడు మాత్రం దాన్ని ఖండించాడు. మిగిలిన భీష్ముడు, విదురుడు, ఆయన ధృతరాష్ట్రుడు అందరూ ఉన్నారు కదా, ఎవరు కూడా రకరకాల కారణాల మూలన మౌనం వహించారు ఒక దుర్మార్గుడికి భయపడి. కానీ ఒక అక్రమం జరుగుతున్నప్పుడు, ఒక దాష్టికం జరుగుతున్నప్పుడు ఆ ఒక్కడు ఎదిరించబట్టే కదా అతను ఒక చరిత్రలో నిలిచాడు. అట్లాగే ఆ రోజు కనుక కనీసం జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని అనే మాట కనుక అతను గుర్తుండుంటే ముఖ్యమంత్రి ఇటువంటి వాటిని సమర్థించకూడదు. అంటే ముఖ్యమంత్రి గారే దీన్ని అంటే ముఖ్యమంత్రి గారే చేయండి అన్నట్లు షర్మిల గారే చెప్పడము, సొంత చెల్లెలు షర్మిల గారు కూడా చెప్పారు, మా అన్నకు తెలియకోకుండా ఇన్ని ఆదేశాలు లేకుండానే ఈ విధంగా జరుగుతాయా, ఇంత దరిద్రమైనటువంటి పోస్టులు చీరల గురించి మాట్లాడుతున్నప్పటికీ అటు భారతిరెడ్డి గారు కానీ సాక్షి యాజమాన్యం కూడా వాళ్ళ చేతిలోనే ఉంది, దానిని కూడా వాళ్ళు ఖండించలేదు, విచిత్రమైన రోతరాతలు రాస్తా ఉన్నారు. మరి దీని పరిస్థితి ఏంటి? అదే అన్న, ఇప్పుడు 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ఇదంతా జరుగుతున్నప్పుడు ఇందులో పాత్రదారులు షర్మిల, డాక్టర్ పేరు వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీతారెడ్డి కూడా బాధితులే కదా, వాళ్ళ కేసు కూడా ఇక్కడ తీసుకోలేదు. షర్మిల అప్పటికి పిసిసి ప్రెసిడెంట్, తర్వాత ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రికి చెల్లెలు, మరి ఆమె కేసులే తీసుకోలేదంటే ఈ 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనేది అసలు లేదు, పోలీస్ వ్యవస్థ లేదు, ఏమి లేదు, అసలు పోలీస్ వ్యవస్థే లేదు, పోలీస్ వ్యవస్థే పనిచేయాల. అందుకే కదా ఇప్పుడు ఇన్ని కేసులు ఒకసారి తీసుకోవాల్సి వచ్చింది. ఒక జర్నలిస్ట్ కూడా వెళ్ళి మూకుమ్మడిగా ఇప్పుడు పట్టుకుంటున్నారంటే అప్పుడు పట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా పట్టుకోవద్దా అని అన్నట్టుగా అడిగింది కదా న్యాయస్థానం కూడా. అవును, అంతమంది ఇది చేస్తే, నేరాలు చేస్తే అంతమందిని పట్టుకోవాల్సిందేని ఉంది. అట్లా మనం నేరస్తుల్ని పట్టుకోవాల్సిన పోలీస్ వ్యవస్థని మనం నిరోధించగలుగుతామా అని అడిగింది. మేము ఎట్లా బ్లాంకెట్ ఆర్డర్ ఇస్తాము, తర్వాత మేము కూడా బాధితులమే, అయినా మీరెందుకు వచ్చారు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు రాలేదు, ఎందుకు రాలేరు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి రాలేరు, వాళ్ళ తరపున ఈ పెద్ద మనిషిని పంపించారు. కాబట్టి ఇటువంటి దాగుడు మూతలు ఎన్నాళ్ళు సాగుతాయి? 5 ఏళ్ల పాటు పోలీస్ వ్యవస్థను కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. ఎందుకు ఉపయోగించారంటే పరిమళ జత్వాని బొంబాయి నుంచి తీసుకురావడానికి మాత్రం ఉపయోగించారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న వీటేటికి ఉపయోగించాల. ఆమెకు అసలు ఈ రాష్ట్రంతో సంబంధం లేదు.
తీసుకొచ్చి పంచాయతీ పెట్టడానికి సీఎంఓ ఆఫీస్లో ఒక పంచాయతీకి Yes. అట్లాంటి అంటే సీఎం అక్రమాలకు ఉపయోగించారు. సీఎం ఆఫీస్ నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇల్లే కాదు, తాడేపల్లిలోనే ఇంకా సీఎం దెన్ ఆఫీస్. అనుకోవాలి. Yes. ఇల్లు అంటానికి వీల్లేదు. ఇటువంటి కిడ్నాప్లు చేసి తీసుకొచ్చి బెదిరించడానికి, భయపెట్టడానికి, చిత్రహింసలు పెట్టడానికి వాడిని డెన్ అనాలి దాన్ని. అట్లా ఉపయోగించారు. కానీ ఇటువంటి మీరు అడిగారు, మహిళల మీద 4-5 ఏళ్లుగా జరుగుతున్న నేరాలకి కళ్ళు మూసుకోబట్టే పోలీస్ వ్యవస్థకు ఇప్పటికీ కూడా ఇది మన బాధ్యత కాదేమో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థని తట్టి లేపాల్సి వస్తుంది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో చేసిన పని అదే, బాబు మేల్కోండి, ప్రభుత్వం మారింది, వ్యవస్థ మారినాయి, మన విధానాలు మారినాయి, మీ దృక్పథం కూడా మార్చుకోండి అని నేర్పలేదు. ఎస్ సార్. సార్ డివిఎస్ గారు, గతంలో అంటే 2014-19 బాబు గారి హయాము, అప్పుడు కూడా ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు లాండ్ ఆర్డర్ని ఒక ప్రధాన అజెండాగా పెట్టుకొని శాంతి భద్రతల సమస్య చాలా ఉంది రాష్ట్రంలో అన్నట్టు అప్పుడు ప్రతిపక్ష నేత కూడా ఇలానే వ్యవహరించాడు. మరి ఇప్పుడు కూడా అదే తరహాలో కూటమి ప్రభుత్వం ఒకవైపు కేంద్రం నుంచి భారీగా నిధులు, మరొక వైపు ప్రైవేట్ కంపెనీస్, ఒకవైపు యుఎస్ టూర్ పర్యటన అనంతరం దాదాపు దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఏపీలో పెట్టుబడులు పెట్టడము, ఇది ఒకవైపు జరుగుతూ ఉంటే సోషల్ మీడియా వేదికగా మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు ఒకే తరహాలో ఒకే పద్ధతిలో కేసులు పెట్టి లోపలేస్తున్నారు అని చెప్పేసి హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేస్తే మీరు పోలీసుల్ని మేము ఆపలేము, వాళ్ళు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కేసులు పెట్టి వెళ్తామన్నారు, మేము దాన్ని నిరోధించలేము, మీరు ఏదన్నా ఉంటే క్వాష్ చేసుకోండి అని చెప్పేసి హైకోర్టు కూడా మందలించినటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ శాంతి భద్రతలైతే సమస్య అతన్ని ఓడించిందో ఇప్పుడు ఆ శాంతి భద్రతల సమస్యతోనే మళ్ళా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడా? అంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అదేనమ్మా సార్, ఇంకా వేరే ఆప్షన్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరే తన ఘోర ఓటమికి కారణమని ఇప్పుడు అదే లా అండ్ ఆర్డర్ని తన అజెండాగా మార్చుకునే ఒక కుట్ర కనపడతాం. ఇదేంటంటే ఇది అజెండా కాదు, దీని వెనుక ఉన్న హిడెన్ అజెండా ఏంటంటే మీరన్నది పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర. లేని శాంతి భద్రతల సమస్యని భూతద్దంలో చూపించి మనం చూసాం. 2 నెలలు కాకుండానే ఢిల్లీలో ధర్నా చేశాడు. 6 హత్యలు అయితే 36 హత్యలని అక్కడ ఒక పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ అని చెప్పి అక్కడ అందరు పార్టీల నాయకుల్ని పిలిపించి ఆంధ్రప్రదేశ్ని రచ్చ చేయాలని చూశాడు. ఒక రకంగా పగబట్టినట్టుగా ఉన్నాడు. తనని ఓడించినటువంటి ప్రజలు ఇక్కడ బాగుపడకూడదు, తనని ఓడించినటువంటి ఈ రాష్ట్రం మళ్ళా అభివృద్ధి చెందకూడదన్న పగ ప్రతీకార ధోరణితో జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది ఆ రెండింటినే, ఒకటి పగ, ఇంకోటి ప్రతీకారం. ఈ 2 తప్పిక ఆయనకేమీ తెలియదు. కక్ష సాధించడమే తనకు తెలిసిన విద్య తప్ప. ఈరోజు మనం చూసాం ఆర్సెలర్ మిట్టల్ ఏది అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్కు ముందుకు వచ్చారు. 1,60,000 కోట్ల పెట్టుబడులు. ఏమంటాడు, ఒరిస్సా వాళ్ళు అడుగుతున్నారు కదా, ఒరిస్సా మంత్రి అడుగుతున్నాడు కదా, నీకెందుకు అంటే నువ్వే వాళ్ళని ఒరిస్సా పొమ్మని చెప్తున్నావా? ఒరిస్సా మంత్రిని దీన్ని డిమాండ్ చేయండి మీరు అని అడుగుతున్నావా? అంటే ఒరిస్సా వాళ్ళకి లేని ఆలోచనలు ఇతను పుట్టిస్తున్నట్టుగా ఉంది. ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ఇక్కడికి రావటం నీకు ఇష్టమా లేదా? నువ్వు దాన్ని ఎందుకని నెట్టేయాలని చూస్తున్నావు? ఇప్పుడు జిందాల్ కంపెనీ నేను తెచ్చాను, జిందాల్ మీద ఆమె ఎవరో హ్యాబిచువల్ అఫెండర్ కాదంబరి జత్వాని తీసుకొచ్చి జిందాల్ మీద కేసులు పెట్టించాడు. ఎవరు హ్యాబిచువల్ అఫెండర్? కాదంబరి జత్వాని హ్యాబిచువల్ అఫెండరా? జగన్మోహన్ రెడ్డి హ్యాబిచువల్ అఫెండరా? ఇప్పుడు కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేయటం కోసం ఐపీఎస్లను పంపిస్తారా? విశాల్ గున్ని అప్రూవర్గా ఆయన చెప్పాడు. ఏమని, నాకు తాడేపల్లి సీఎం ఆఫీస్కి నన్ను పిలిపించారు, అక్కడ నన్ను కూర్చోబెట్టి నన్ను వెళ్ళమన్నారు. మా సుపీరియర్ అక్కడ కూర్చుని ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా సీసీ నాకు టికెట్ బుక్ చేశాడు, మేము 20 మందిని పోయామని పట్టుకొచ్చాము. అంటే కిడ్నాప్లా జగన్మోహన్ రెడ్డి కోరుకునే స్వేచ్ఛ? శాంతి భద్రత అంటే ఇదేనేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ 5 నెలల్లో గగ్గోలు పెట్టేస్తున్నాడు. ఏమని, ఇక్కడ స్వేచ్ఛ లేదు, ఇక్కడ అన్ని కేసులు పెడుతున్నారు, ఏదో 680, 149, 49 అని ఒక పెద్ద అంకేసి పారేశారు. నేను అదే సెల్ నెంబర్ అనుకున్నా, లెక్క పెడితే అందులో 9 డిజిట్లే వచ్చాయి. అంటే ఏంటి, 680 నోటీసులు అంట, 149 ఇదంట, ఒక 48 మందిని అరెస్ట్ చేశారంట, దాని ఫిగర్ అది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ సైకోల భరతం చంద్రబాబు ప్రభుత్వం పడుతోందని గంగ వెర్రెలెత్తుతున్నాడా? అతను కోరుకునే స్వేచ్ఛ బోరగడ్డ అనిల్క?
ఇప్పుడు ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పారు ఏమని, పవన్ కళ్యాణ్ బిడ్డల్ని, మైనారిటీ బిడ్డలు రేప్ చేస్తాను, నీ ఇంట్లోకి వచ్చి రేప్ చేస్తానన్న వాడి స్వేచ్ఛన జగన్మోహన్ రెడ్డి కోరుకుంటోంది. అంటే ఇవాళ శాంతి భద్రతలు సమాధానం అనిత కౌన్సిల్లో కూడా చెప్పింది. ఆ వరుడు కళ్యాణి వైసీపీ ఎమ్మెల్సీ ఏదో రైట్ చేస్తే ఆమె చాలా సీరియస్ అయ్యింది. ఎవరు? అనిత ఇవాళ ఒక ఫైర్ బాంబుగా ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ అరాచకాన్ని సహించే ప్రసక్తే లేదు. నేరగాళ్ల స్వర్గంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని. క్రిమినల్స్ హెవెన్గా మారినటువంటి పరిస్థితుల్లో బోరగడ్డ అనిల్ బరి తెగించి చంద్రబాబుని గంటల చంపుతా, అరగంటల చంపుతా, మా జగనన్న గనక నాకు పర్మిషన్ ఇస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్ గట్టి లాక్కొస్తా, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని రేప్ చేస్తా, వీళ్ళ బరి తెగించిన రౌడీ షీటర్ల యొక్క స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటోంది. తను స్పష్టంగా చెప్పింది ఏంటి, ఫలానా జనవరి నుంచి అక్టోబర్ వరకు లాస్ట్ ఇయర్ ఎంత, ఇప్పుడు ఎంత జరిగిన క్రైమ్స్ అంటూ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,500,000 నేరాలు జరిగితే ఇప్పుడు ఈ టైంలో 83,000 నేరాలు ఏమో జరిగాయి. 20% రైజ్ తగ్గిందని. నేరాలు 20% తగ్గాయి ఇప్పుడు అని ఆమె చెప్పిన నేపథ్యంలో దానికి కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేక బొత్స సత్యనారాయణ ఆయన ఏదో అబాధ్యతగా మాట్లాడుతోంది అంటాడు. బాధ్యతగా మాట్లాడాల్సిన మంత్రి అబాధ్యత అంటే, అబాధ్యత అనే కొత్త పదం నేను అన్నాను. బొత్స సత్యనారాయణ గారు కొంచెం కొత్త కొత్త పదాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ వెంటనే యనమల రామకృష్ణుడు లేచి ఫైర్ అయ్యారు. అసలు బొత్స సత్యనారాయణ ఎల్ఓపి, ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్, వాళ్ళ క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో, క్రైమ్ రేట్ అంటే ఏంటో తెలియదు అనుకుంటా అన్నాడు. గాలిపోయింది. ఏది, నువ్వు సీనియర్ మోస్ట్, అటు లోక్సభలో ఉన్నావు, శాసనసభలో ఉన్నావు, ఇప్పుడు శాసన మండలికి వచ్చావు, సుదీర్ఘకాలం నువ్వు మంత్రిగా చేశావు. సుదీర్ఘకాలం రాజశేఖర రెడ్డి క్యాబినెట్ దగ్గర నుంచి కిరణ్ రోసయ్య జగన్ క్యాబినెట్లో ఉన్నాడు కదా మంత్రిగా. వోక్స్ వ్యాగన్ కార్లకి డబ్బులు దెబ్బపెట్టి అది కూడా అయింది కదా, డబ్బులు దెబ్బేశారు, ఏం చేద్దాం, సొమ్ములు పోనాయి నానేటి చేస్తా అన్నాడు. అప్పుడెప్పుడో. ఇవాళ యనమల రామకృష్ణుడు గాలి తీశాడు. లా అండ్ ఆర్డర్కి క్రైమ్ రేట్కి తేడా తెలుసుకో బొత్స సత్యనారాయణ అని ఆయన అన్న మాటలు ఇవాళ ఏంటి, 20% ఇప్పుడు తగ్గాయని హోమ్ మినిస్టర్ చెబితే నేను వాకౌట్ చేస్తున్నా అంటాడు. 30 మంది శాసన కౌన్సిల్ సభ్యుల్ని పెట్టుకుని వాకౌట్ ఏంటి పదే పదే? మీరు దమ్ముగా నిలబడండి, మీరు ధైర్యంగా ప్రభుత్వాన్ని నిలదీయండి. అటు అతనేమో అసెంబ్లీకి రాడు, 11 మందిని, మిగతా 10 మందిని వెళ్ళనివ్వడు జగన్మోహన్ రెడ్డి. మీరు మందనేసుకుని వెళ్ళి మీరు వెంటనే వాకౌట్ అంటారా? అంటే సభ అంటే ఎందుకు పారిపోతున్నారు, సభ అంటే ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ మన దుర్గా కుమార్ గారు చెప్పారు కాదంబరి జత్వాని, వాళ్ళ చెల్లి అడిగింది నిన్న షర్మిల, సేమ్ క్వశ్చన్. ఏది, ఈ సోషల్ సైకోల భరతం పట్టండి, ఇది సైతాన్ సైన్యం అని అంటూ. సైతాన్ అంటే ఎవరు? ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రూపుల పేరేంటి? జగనన్న సైన్యం. జగనన్న సైన్యాన్ని తనేమంటుంది షర్మిలే, అది సైతాన్ సైన్యం అని తనంటూ వాళ్ళ భరతం పట్టమంటే వరుస పెట్టి అరెస్టులు జరుగుతున్నాయి. మీరు వెంటనే హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తారు. అంటే హైకోర్టు బిత్తరపోతుంది, ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్లో అని అంటుంది. అక్కడ కేంద్రం కూడా అదే కదా. అంటే నువ్వు అక్కడ పోయి ధర్నా చేసి ఈ విధంగా శాంతి భద్రతలు ఇక్కడ లేవు అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని చూస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని? అంటే ఇక్కడికి టీసీఎస్ విశాఖపట్నంలో వస్తుందంటే 15,000 మందికి ఉపాధి అంటే నీకు డైజెస్ట్ కావటం లేదా? రిలయన్స్ వాళ్ళు 500 బయోగ్యాస్ ప్లాంట్లు పెడుతుంటే 65,000 కోట్ల రూపాయలు, 2.5 లక్షల మందికి ఉపాధి కలిగించేది నువ్వు ఏంటి గంగ వెర్రులెత్తుతుందా? అంటే ఏంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు? రేపొద్దున ప్రధాని మోడీ వస్తున్నారు 29వ తారీఖు ఎప్పుడో పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనకి, దాంతోపాటు రైల్వే జోన్ అవి కూడా చేస్తారేమో చూడాలి. అంటే అదొక 65,000 కోట్ల పెట్టుబడి. ఏది, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్. నువ్వు తేదలేకపోయావే, నీ హయాంలో ఈ పెట్టుబడులు ఏమైపోయాయి? అదేమంటే జిందాల్ అంటావు. జిందాల్ అనగానే గుర్తొచ్చేది కాదంబరి. అంటే నువ్వు సెటిల్మెంట్
చెల్లే తిట్టింది. ఏంటి స్టీల్ ప్లాంట్ అన్నాయి, నువ్వు స్టీల్ ప్లాంట్గా తెచ్చింది సెటిల్మెంట్ ప్లాంట్ అని. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పటం ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను అప్రతిష్ట పాలు చేసి ఇక్కడికి పెట్టుబడులు రాకుండా ఒక కుట్ర చేస్తున్నాడు. దీన్ని కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాలి. సార్, ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు మీకు తెలిసి ఉంటారు సార్. మరి చిరకాలంగా అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఎవరి అనుయాయుడు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన యొక్క చరిత్ర సుపరిచితమే. మరి అటువంటి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట మాట్లాడారు సార్. ఎందుకు మనం చెప్పుకోవాలంటే నిజంగా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన పార్టీ వాళ్ళైనా అసభ్యకరంగా ఏమైనా పోస్టులు పెడుతున్నారా? మరి చంద్రబాబు నాయుడు గారికి గుర్తింపే లేదా? మరి ప్రపంచంలో దేశంలో ఎవరిని లీడర్గా గుర్తిస్తున్నారు అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, మామూలుగా ఒక పిఎం అంటే ప్రపంచ స్థాయిలో పలానా పిఎం పలానా దేశానికి ప్రధానమంత్రి అని చెప్తా ఉంటారు. మరి ఆయన మాటల్లోనే, ప్రొఫెసర్ కె నాగేశ్వర మాటల్లోనే మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం సార్. భారతదేశంలో చాలా మంది ముఖ్యమంత్రుల పేర్లు చెప్పిన అర్థం కాదు, కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికైనా తెలుసు, ఎవరైనా స్పందిస్తారు. అందులో అనుమానమే లేదు. ఇంటర్నేషనల్లీ నోన్ చీఫ్ మినిస్టర్. దాంట్లో ఒక రాష్ట్రంలోనే కాదు, మీరు న్యూయార్క్ వెళ్ళండి, మీరు లండన్ వెళ్ళండి, మాంచెస్టర్ వెళ్ళండి, బ్రిస్బెన్ వెళ్ళండి, చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న బిజినెస్ సర్కిల్స్ లో కానీ, పొలిటికల్ సర్కిల్స్ లో కానీ, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో కానీ బహుశా ఒక ప్రధానమంత్రి పేరు చెప్తే గుర్తుపడతారు. చీఫ్ మినిస్టర్ల పేర్లు చెప్తే గుర్తుపడితే చంద్రబాబు నాయుడు పేరు ఒక్కరే అనుకుంటారు. ఎక్కడైనా మీరు ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేట్ పొలిటికల్ వరల్డ్ లో ఎక్కడైనా చెప్పండి, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుపడతారు. ఇది సార్. మరి ఇందాక డివిఎస్ గారు ఒక మాట చెప్పారు సార్. అంటే గతం ప్రభుత్వ హయాంలో క్రిమినల్ హెవెన్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆపర్చునిటీస్ హెవెన్గా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇందాక ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చెప్పినట్టే ఇంటర్నేషనల్ పొలిటికల్ ఫినాన్షియల్ కార్పొరేట్ అన్ని క్యాడర్లలోనూ తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఒక చీఫ్ మినిస్టర్గా ఆయనకు మాత్రమే సొంతం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తి నిజంగా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివి ప్రోత్సహిస్తారా అంటే ప్రజలు నమ్ముతారా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించే ప్రశ్న ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఆయనకి క్రిమినల్స్లో ఈయనకుండ పాపులారిటీ, జగన్కుండ పాపులారిటీ క్రిమినల్స్లో ఆయనకి లేదు. క్రిమినల్స్ని ఆయన ప్రోత్సహించడం. క్రిమినల్స్ అందరిళ్లలో ఈయన ఫోటో ఉంటుంది. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి పోలీస్ వ్యవస్థని నిద్రావస్థలో ఉంచాడు. ఎవడు ఏదన్నా చేసుకోనివ్వండి, ఎవరు ఏ లేడీస్ మీద పెట్టుకోనివ్వండి, మా అమ్మ మీద పెట్టుకోనివ్వండి, మా చెల్లి మీద పెట్టుకోనివ్వండి, ఎవడి మీద పెట్టినా మీరేం స్పందించొద్దు, మీరు హాయిగా నిద్రపోండి, నేను నా స్వలాభం కోసం చేసుకునే పనులు చేసుకుంటాను, లిక్కర్ మీద నా ఆదాయం వస్తుంది, శాండ్ మీద వస్తుంది, ప్రతి అంశంలోనూ నేను దోసుకు తింటూ ఉంటాను. తర్వాత నా సైతాన్ సైన్యం ఉంది కదా, వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళని దమ్మెత్తకుండా బూతులు పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా పెడతారు, మీరు చూడలేని వినలేని కూడా పెడతారు. అయినా మీరు దూదులు పెట్టుకోండి, కళ్ళకి గంతలు కట్టుకోండి, ధృతరాష్ట్రుడిలాగా మీరు అట్లాగే బతకండి. ఈ 5 ఏళ్ళు అట్లాగే బతికారు. వాళ్ళకి ఇవాళ రాక తెలియలా. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ప్రజలు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళటం మానేశారు. జత్వానీని కూడా ఇక్కడ ఏది ఇచ్చినప్పుడు కూడా ఆమె నోరు మూసుకు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వమే చేస్తుంది. అంటే మీరు చెప్తాండేది ఏంటి సార్? అమ్మ కొట్టేది చావడానికి కాదు, మారడానికి అంటారు. అంతేనా? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సోషల్ మీడియా వేదిక ఎవరైతే వికృత చేష్టలు చేస్తున్నారో దానిని మారడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అంతే. ఇప్పుడు ఈయన ఎవరిని కూడా కఠినంగా ఏం చేయలేదు కదా. ఇప్పుడు నిన్న ఆయన పట్టుకెళ్లారు వాళ్ళ సొంత, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విమర్శలు చేసిన వాళ్ళ సొంత పార్టీ లోక్సభ సభ్యుడిని ఏ విధంగా ట్రీట్ చేశారో మీరు చూశారు. ఇప్పుడు ఆ బోర్గడ్డ అనిల్ ఎంత వరస్ట్గా బిహేవ్ చేసినా కూడా అక్కడ ఉండే పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఎంతో కొంత మానవత్వంతోనే ప్రవర్తించింది. నేను ఏదో బిర్యానీ తినబుద్ధి వేస్తుందంటే బిర్యానీ దగ్గరికి తీసుకెళ్లారు, మంచి దిండు దుప్పట్లు వేశారు, ఆయన ఏ రకంగా హింసించారో మనం చూసాము గతంలో. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయంగా అన్ని వర్గాల్లో కీర్తి ఉందని. అటువంటి కీర్తి ఉన్న వ్యక్తి అపకీర్తి పనులు చేయడు కదండి. తర్వాత ఆయన రాష్ట్రంలో అపకీర్తి పరిపాలన ఇంకా సాగొద్దు కదా. ఇప్పుడు 5 ఏళ్ల పాటు మహిళల మీద ఎలాంటి పోస్టులు పెట్టినా అప్పుడు చెల్లింది. కానీ ఇక్కడ నాగరిక ప్రభుత్వం వచ్చింది కదా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు అంటే ఓకే ఫలానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది, కొన్ని పేజీలు ఉన్నాయి ఆ చరిత్రలో. ఈయన ఇలాంటి సంస్కరణలు పెట్టాడు, అభివృద్ధి. తర్వాత ఆయన ఇప్పుడు కూడా
ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్మెంట్లను తీసుకెళ్ళి రాష్ట్రంలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎక్కడ ఏ టెక్నాలజీ వచ్చినా అడాప్ట్ చేసుకుంటాడు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాడు, ఉపాధి పెంచుతాడు, తర్వాత మంచి పౌర సదుపాయాలు పెంచుతాడు, మంచి రోడ్లు ఉంటాయి ఆయన ఉన్నంతకాలం, మంచి ఎయిర్పోర్ట్లు కడతాడు. ఫ్యూచర్కి అంటే ఒక 20-30 ఏళ్ళ విజన్తో దృష్టిలో పెట్టుకుని కడతాడు, అంతేగాని అప్పటికప్పుడు కట్టడు. అంతెందుకంటే వుడ్ తుఫాను వచ్చినప్పుడు ఎంత ఘోరమైన నష్టం జరిగింది. కానీ ఆయన ఏం ఆలోచించాడు, ఇది విశాఖ తీర ప్రాంతంలో ఉంది, ఎప్పటికైనా కూడా ఇట్లాంటి తుఫాన్లు వస్తూనే ఉంటాయి. ఇవాళ మనం ఓవర్ హెడ్ లైన్ చేసి ఈ ఖర్చు పెట్టే కన్నా శాశ్వతంగా అండర్ లైన్ కేబుల్ చేసేస్తే ఒక రకంగా నీట్గానే ఉంటుంది నగరం, అప్పటికే సుందర నగరం. తర్వాత గ్రీనరీని కూడా ఎంత తొందరగా పికప్ చేయాలి, అట్లా ప్రతి అంశంలోనూ ఆయన కేర్ తీసేసుకున్నాడు. ఒక నష్టంలో కూడా ఒక లాభం ఏం చేశాడు, ఆయన కేబులింగ్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ వేసాడు. దానివల్ల ఎప్పుడన్నా తుఫాన్ వచ్చినా కూడా పవర్ లైన్స్ ఇంకా ఎఫెక్ట్ అవుతుందన్న భయం లేదు కదండి. వన్స్ ఫర్ ఆల్ సాల్వ్ చేశాడు, అది ఆయన విజను. అట్లాగే ఆ రోజున హైదరాబాద్లో ఇంత పెద్ద ఎయిర్పోర్టు ఇవాళ దేశంలో ఏ ఎయిర్పోర్ట్కి లేనంత ల్యాండ్ బ్యాంక్ ఇచ్చారు. ఇచ్చినందుకు ప్రతి ఇంచి ఇవాళ ఉపయోగపడుతుంది. అట్లా ఇవాళ ఇప్పటికే అది 4వ స్థానానికి వచ్చింది. ఇప్పుడు భోగాపురంలో పెడుతున్న ఎయిర్పోర్ట్ను కూడా ఇదే లైన్లో గ్రీన్ ఎయిర్పోర్టు ఆ సబ్జెక్ట్ ఆ థియరీలో పెడుతున్నారు థీమ్గా. అట్లా ఏదో ఎయిర్పోర్ట్కి అర్థం కాదు, ఒక థీమ్ ఎయిర్పోర్టు. అది ఒక మార్క్ ఉండాలి, ఫలానా సాట చంద్రబాబు గారు చేశాడు అంటే చంద్రబాబు గారు ఒక ప్రత్యేకత. అట్లా ఎక్కడైనా సరే ఒక ఇండస్ట్రియల్ హబ్స్ పెడుతున్నారంటే, లేకపోతే ఐటీ, ఇప్పుడు సైబరాబాద్ లాంటి సిటీ ఇప్పుడు 450 ఏళ్లలో సికింద్రాబాదు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో, చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టిన సైబరాబాద్ కూడా ఇవాళ ఆ స్థాయికి వచ్చేసింది. సైబరాబాద్కి అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంది, ప్రతిదీ ఒక అడ్మినిస్ట్రేటివ్గా. సైబరాబాద్ కార్పొరేషన్ కూడా అయిపోతుంది, అంతా సపరేట్. ఇప్పటికే అది ఒక సిటీ, 3వ సిటీ. ఇది 4వ సిటీ ఈయన కడతానంటున్నాడు రేవంత్ రెడ్డి, 4th సిటీ. ఒక సిటీనే కట్టాడంటే మీరు అర్థం చేసుకోండి. అందులోనూ హైదరాబాద్కి సికింద్రాబాద్కి అన్నా కూడా అల్ట్రా మోడర్న్ సిటీ సైబరాబాద్. అట్లా ఎప్పుడైనా ఒక విజనరీ లీడర్కి ఉండే ఇమేజ్ ఎట్లా ఉంటుందో ఆయన పరిపాలన కూడా అలా ఉండాలని కోరుకుంటాడు. కానీ 2019 నుంచి 24 దాకా జరిగిన నికృష్ట పరిపాలన, జార్రా చక్రవర్తుల పరిపాలన జరిగింది. లేకపోతేనేమో అతను జర్మన్ హిట్లర్ పరిపాలన జరిగింది. 3వది ఈమె చెప్పింది కదా ఇవాళ, ఇంకొకడు చిన్న కంట్రీ అని ప్రజలు ఎగరైతే చంపేశారు. అట్లాగే ఇప్పుడు అటువంటి నియంత్రిత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరగటం లేదని వాళ్ళ బాధ. మేము అప్పుడు దాకా జరిపాము, అటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించమంటది ఇప్పుడు రోజా. ఈ పోలీసులతో ఈ అరెస్టులు ఏం చేయించొద్దు, మా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు మహిళల పట్ల కూడా, మీరు ఓర్చుకోవాలి. ఎట్లా ఓర్చుకుంటారండి? సార్ శ్రీనివాస్ గారు ఓర్చుకుంటుందా? అదే కదా. ఇప్పుడు షర్మిల మీద, సునీత మీద, విజయమ్మ మీద పోస్టులు పెట్టినట్టుగా రోజా మీద, రోజా కూతుళ్ళ మీద పెడితే అది అప్పుడు తెలుస్తుంది. మారాక వస్తే కదా మాకు నొప్పి తెలిసేది, ఇతరుల మీద ఎందుకు నొప్పి తెలుస్తుంది? అదే కదా. సార్ శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అంటాడు, అసెంబ్లీగా వెళ్ళడు. శాసనమండలిలో సభ అంటే ప్రజల కోసం జరుగుతుందా అంటే జరగనివ్వరు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఏమో పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, అదేవిధంగా అంబటి రాంబాబు అంటే ఈ హోమ్ మినిస్టర్ పైన పెట్టినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి అయితేనేమి చాలామంది పైన కేసులు పెడుతున్నారు. రాంగోపాల్ వర్మపై కానీ, వ్యూహం సినిమాలో భాగంగా చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన వ్యంగ్యంగా పోస్టులు పెట్టేసి చేయడం కానీ, వీటన్నిటిపైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. మరి ఈ విధంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఇదే ప్రశ్న రైజ్ అయితే ఏమని సమాధానం ఇస్తారంటే ఏం చెప్తారు సార్? అందుకేగా రాంది ఎగ్గొట్టేది, అందుకేగా ఈ ప్రశ్న అడుగుతారు నేను జవాబు చెప్పలేను అనే ఒక భయంతోనే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి సభకి ఎగ్గొడుతోంది. అది సభా ద్రోహం. అదేంటి? అది ప్రజాద్రోహం కూడా సార్, ప్రజలకు చేసినటువంటి ద్రోహమే. పులివెందులకు ద్రోహం. నిన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలు, నిన్ను గెలిపించినటువంటి ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు ఇవాళ. తను వెళ్లకుండా అసెంబ్లీని, వీళ్ళనేమో ఎగదోసి కౌన్సిల్ని, రెండింటినీ జరగనీయకూడదు, రెండింటినీ చెడగొట్టాలా. అంటే చెడగొట్టడంలో పెద్ద బిడ్డ, అతనికి కట్టుబడి చేతగా, అతను నిర్మాణం అతనికి తెలియదు. ఏంటి అతనికి కట్టుబడి ఏంటి అంటే లోటస్ పాండ్ కట్టుకోవటం, లేకపోతే ఋషికొండ ప్యాలెస్ కట్టుకోవటం. ప్యాలెస్లు కట్టుకుంటాడు కానీ రాష్ట్రాన్ని నిర్మించడం అతనికి ఇష్టం ఉండదు. జనం బాధల్లో ఉండాలి, ఇతను నవ్వుకుంటా ఉండాలి. రాష్ట్రం బాగుపడటం జగన్కి సుతరాము ఇష్టం లేదు కాబట్టే ఇవాళ ఈ అరాచకాలు, వీటిని ఇవాళ అతను కోరుకుంటున్నాడు. ఈ స్వేచ్ఛని తన యొక్క నేరస్తులు, తన గ్యాంగ్ని మీరెవరు జైల్లో పెట్టాలి? ఇప్పుడు ప్రజల్లో చర్చ దేని మీద జరగాలంటే
అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పోల్చుకోవాలి. అప్పటి పోలీసు ఇప్పటి పోలీసు. అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి లేకపోతే గౌతమ్ సవాంగ్, ఇప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు పోల్చుకోవాలి. అప్పటి ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి సంజయ్, సునీల్ కుమార్, ఇప్పటి ఎవరు ఇంటెలిజెన్స్ రవిశంకర్ అయ్యన్నార్ లేకపోతే మహేష్ చంద్ర కుమార్ లడ్డా కంపేర్ చేసుకోవాలి. అంటే ఇవాళ మీరు కోరుకుంటోంది స్వేచ్ఛ, స్వాతంత్రం క్రిమినల్స్గా? ఖచ్చితంగా అదే కనపడతా ఉంది సార్. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జైల్లో వేసింది ఎవరిని? చంద్రబాబుని, అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రని, లేకపోతే ధూళిపాల నరేంద్ర, పట్టాభి నాయకుల్ని జైల్లో పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు ఎవరిని జైల్లో పెడుతున్నాడు? బోరగడ్డ అనిల్, లేకపోతే కల్లం హరికృష్ణారెడ్డి, లేకపోతే ఆ సుధారాణి. ఇప్పుడు రౌడీ షీటర్లు, ఉన్మాదులు, సోషల్ సైకోలు జైలుకి వెళ్తుంటే ఈ సైకోకి ఎందుకని ఇంత కంపరం పడుతుంది? ఇప్పుడు నువ్వు ఎవరి స్వేచ్ఛ కోరుకుంటున్నావో వాళ్ళు అర్థం కావటం లేదు. నీ చెల్లెళ్ల పైన వివాహేతర సంబంధాలు పెట్టిన వాళ్ళ స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది. సొంతం తల్లిని అవమానించినటువంటి బొత్స సత్యనారాయణ గారికి పిలిచి మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి కదా సార్. సరే, రాజకీయంగా నువ్వు ఏ సాగు వచ్చినా మనకు అనవసరం. ఏంటి నువ్వు అది కాదు. ఇవాళ ఏంటి, ఇవాళ దీనికి ఒక చరమగీతం పాడాలి, దీనికి ఒక అడ్డుకట్ట పడాలి. ఇది హైకోర్టు సీరియస్ అయింది. ఇందా నువ్వు మాట్లాడావు. వాళ్ళు ఏం చేశారు, మాకు వెంటనే ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. ముందస్తు బెయిల్ కోసం వెళ్తే వెంటనే ఫైర్ అయిందనమాట. అసభ్య పోస్టులు పెట్టి మా పైన పోస్టులు పెట్టారు, అది కూడా వ్యాఖ్యలు చేశారు. జడ్జీల పైనే పెట్టారు. ఆ రోజు 3 రాజధానుల బిల్లు తిరగొట్టారన్న కక్షతో హైకోర్టు జడ్జిల మీద పోస్టులు పెట్టిన ఉన్మాదులు విజయసాయి రెడ్డి పెట్టాడు, కొమ్మినేని శ్రీనివాస రవీందర్ రెడ్డి పెట్టాడు, సజ్జల భార్గవ్ రెడ్డి పెట్టాడు, ఆ పంచ్ ప్రభాకర్, అసలు వీళ్ళందరూ కూడా అంటే అదే కోర్టు సీరియస్ అయింది. జడ్జిల మీదే అసభ్య పోస్టులు పెడతారు, జడ్జిల దగ్గరికే బెయిల్ కోసం వస్తారా అని మండిపడింది అనమాట. అరెస్టులు తథ్యమని కూడా చెప్పింది. శిక్షార్హం ఏంటి, హద్దు మీరిన వాళ్ళు శిక్షింపబడాలి. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. బైబిల్ చెప్పేది అదే. ఏది, ఎవరైనా సరే. ఇప్పుడు ఇదే పిలుపు జగన్ ఎందుకు ఇవ్వలేకపోయాడు? నిన్న చంద్రబాబు మాట్లాడాడు, మొన్న పార్టీ సమావేశంలో మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఏమని? జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన తప్పుడు పోస్టులు పెట్టినా సహించే ప్రసక్తి లేదన్నాడు. విజయమ్మ మీద కానీ, షర్మిల మీద కానీ, సునీత మీద కానీ మార్ఫింగ్ ఫోటోలతో, ఈ వివాహేతర సంబంధాలతో ఇలాంటి తప్పుడు పోస్టులు కనుక పెట్టిస్తే తెలుగుదేశం వాళ్ళైనా జైల్లోనే అన్నాడు. ఆ మాట జగనే అన్నాడా? లేదు సార్, అనలేదు. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడైతే నారా భువనేశ్వర్ పైన, బ్రహ్మణి పైన తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టారో అప్పుడు నువ్వు ఎందుకని సీరియస్ అయి వార్నింగ్ ఇవ్వలేదు? ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అరే, చివరికి నీ తల్లి చెల్లెళ్ళ మీదే నువ్వే పోస్టులు పెట్టించావంటే ఎంత బరితెగింపు. దేవుడి స్క్రిప్ట్ అనుకోవచ్చు కదా సార్. అంటే ఉన్మాదం. అదే సార్, ఏదైతే వీళ్ళు గతంలో చేశారో సొంత కుటుంబ సభ్యులపైనే పెట్టించుకోవాల్సిన దుస్థితి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది దేవుడి స్క్రిప్ట్ అనుకోవచ్చు. అంటే ఈ ఉన్మాదులందరినీ జైల్లో వేయడమే దేవుడి స్క్రిప్ట్. ఇవాళ ఉన్మాద రహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. సైకో ఫ్రీ స్టేట్గా ఏపీ ఏర్పడాలి. ఏది ఇవాళ ఇది ఈ ప్రభుత్వం ముందున్న సవాల్. ఏది, జగన్మోహన్ రెడ్డి నిన్నటిదాకానేమో న్యాయ వ్యవస్థకు సవాల్ విసిరాడు. 11 ఏళ్ళు బెయిల్ మీదే ఉంటాయి, ఏం చేసుకుంటారు, పీక్కోండి అన్నాడు. ఇప్పుడు అంటున్నారు ఆ భాష, అసలు పీకటం అనే భాష ఎక్కడ ఉందా? బూతులు అనే మాటలు ఎక్కడన్నా వినపడుతున్నాయా? న్యాయ వ్యవస్థకి 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేసి లక్షల పేజీలు ఆ ట్రంక్ పెట్టెల్లో పెట్టి అవి చదవమని, అవి చదివేలోపు జడ్జి రిటైర్ అయిపోతాడు, లేకపోతే జడ్జి చచ్చిపోతాడు అవి చదివేలోపు. అంటే ఇలా 11 ఏళ్లుగా అతను న్యాయ వ్యవస్థకు సవాల్ చేసినాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏంటి, క్రిమినల్స్ బయటే ఉంటారు, బయటే ఉండాలా, నేను వాళ్ళ తరఫున ఇవాళ పెద్ద క్రిమినల్. ప్రజలు తెలుసుకోవాలి. ఏది, సైతాన్ రాజ్యం కావాలా లేకపోతే మరి దేవుడి రాజ్యం కావాలా తెలుసుకోవాల్సింది ఎవరు? ప్రజలు అన్నమాట. ఇప్పుడు సైతాన్ రాజ్యం అని షర్మిలే చెప్పింది కదా. ఇప్పుడు నేరస్తుల్ని శిక్షించబడాలని బైబిల్ కూడా చెబుతుందండి. ఇప్పుడు మరి బైబిల్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్యలో చదువుతుంటే సరైన వెలుతురు లేక కనపట్టలేదు, ఆయన ఎందుకు అనలేదని అడిగాడు ఆయన.
అసలు ఆయనే ఆ మాట మాట్లాడాలి, నేరస్తుల్ని శిక్షించమని బైబిల్ చదువుతున్న వ్యక్తి ఆయన తెలవాలి కదా, ఖచ్చితంగా తెలియాలి కదా. కానీ ఆయన 4 గోడల మధ్యలో ఎవరైనా చూస్తారని భయంగా చదువుతున్నాడా, లేకపోతే చీకట్లో పెట్టి చదువుతున్నాడా? సైతాన్ బైబిల్ ఎందుకు చదువుద్ది? చెప్పాడు సైతాన్ బైబిల్ చెప్పాడు, చదవదు. 4 గోడల మధ్యలో అది ఊరికే చదువుతున్నాడు, అది అదే యాక్షన్ యాక్షన్ అన్నమాట. అయి ఉండొచ్చు. అది మీరు నటన. అన్నట్టు ఏది? ఆయన కనుక చదివితే చెప్పేవాడుగా, నువ్వు నేను దెయ్యాలు బైబిల్లో కూడా అదే వేదాలు చెప్పిందని. దెయ్యాలు వేదాలు వల్లించడం చదవవు. ఎలాగో జగన్మోహన్ రెడ్డి బైబిల్ బైబిల్ చదవడం చదవడం కూడా అలా. అంతే అనుకోవాలి, అదే అనుకోవాలి.